అని జ్యోతి అప్పుడు రాసుకొచ్చింది కూడా. ఈ మాట అనేటప్పటికి ఈయనకి ఏమైనా పిచ్చా అనుకున్నారు లాంటి టైప్లో రాసుకొచ్చారు అప్పుడు కొత్త పలుకులో కూడా. అంటే అతని ఆలోచన అట్లుంది. బేసిక్గా ఏంటంటే అగ్రకులం లేకపోతే ఈ అగ్రవర్ణం ఈ కాన్సెప్ట్తో ఉంటున్నటువంటి వాళ్ళలో డబ్బులతో వస్తున్నారు, ఆ డబ్బులు సంపాదించుకోవడం తప్పేంటంటున్నారు. మన తెలంగాణలో 47, 48 రెడ్లు మొత్తం మన అసెంబ్లీలో ఉన్నారు. ఇప్పుడు రేపు పొద్దున మన అసెంబ్లీలో 4-5 అనుకోవాలేమో, అక్కడ డబుల్ డిజిట్ ఇక్కడ సింగిల్ డిజిట్ అనుకోవాలేమో. అప్పుడు టీడీపీ తరఫు నుంచి ఇస్తారేమో ఎక్కువ. ఓకేలేండి, వాళ్ళు ఇస్తే వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చుకుంటారు. రెడ్లకి వాళ్ళ ప్రాధాన్యత అదే. రెడ్లకు కూడా రాయలసీమలో ఎక్కువ మంది రెడ్లు ఈ దఫా టీడీపీకి వెళ్లే అవకాశం కనబడుతుంది. కరెక్ట్ సంకేతమేనా ఇది? ఇది రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రాధాన్యత తగ్గుతుందనే సంకేతం అయితే వెళ్ళింది ఈయన రాజీనామాతో. అదే అనేది అది జనం డిసైడ్ చేయాలి. ఇప్పుడు గనక రెడ్డి సామాజిక వర్గానికి రాయలసీమలో తెలుగుదేశం పార్టీ భారీగా సీట్లు ఇచ్చి వాళ్ళు గనక గెలిచారనుకోండి, జగన్ చేసింది రాంగ్ అవుతుంది. అలా కాకుండా రెడ్డి నీటి పక్కకి తీసుకున్నా కూడా జగనే గెలిచాడు అనుకోండి, అప్పుడు జగన్ చేసింది కరెక్ట్ అవుతుంది. జగన్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వచ్చినప్పుడు మొదట అధికారంలోకి రాకపోయినా ఆ సామాజిక వర్గం ఎక్కువగా సపోర్ట్ చేసింది, ఆయనకు అండగా నిలిచింది. ఇప్పుడు అదే సామాజిక వర్గాన్ని ఆయన దూరం పెడుతున్నారా ఎందుకు? నాకు తెలిసి 2014లో అయితే రెడ్డి సామాజిక వర్గంలో 50%, 60% అతనికి సపోర్ట్ చేస్తుంటారు. చాలా మంచి చేయలే. అప్పుడు చూస్తే మీకు రాయలసీమలో అనంతపురం జిల్లా ఎవరు గెలిచారు? తెలుగుదేశమే గెలిచి. చిత్తూరు 50%.